హైపర్ న్యూస్ కి స్వాగతం. గూడూరు పట్టణ సమీపంలోని ఇందిరమ్మ కాలనీ సునీల్ కుమార్ నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన కార్యసిద్ధి ఆంజనేయ స్వామి దేవస్థానంలో హనుమాన్ జయంతి సందర్భంగా హనుమంతుల వారికి చందన అలంకారం, విశేష పూజలు ఘనంగా నిర్వహించారు. గూడూరు ఇందిరమ్మ కాలనీ వద్ద ఉన్న కార్యసిద్ధి ఆంజనేయ స్వామి దేవస్థానంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వామి వారికి విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు, చందన అలంకారం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ స్వామి వారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. దేవస్థాన నిర్వాహకులు శివకుమారు, స్థానికులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. అనంతరం మంగళ వాయిద్యాలు, బాణసంచ వేడుకలు, కేరళ బ్యాండ్ తోటి ఆంజనేయ స్వామి వారి ఉత్సవ వైభవంగా సాగింది. सीतादोनवारकं मंजनाकृतं भूतान् बालार्ककोटि विभिन्न प्रेक्रांत श्रीग्रीवकांतकान् लक्ष्मण पाणदातुन्यं वज्रकायां महादत्तिंजन्योदावत्तां दैत्यकान् विघातकान् अक्षन्तन्यकारणा भारमञ्जोक्तान् महादुर्जन लङ्किणे वज्रनाथ जिमते सिंहिका प्रणवञ्जनान् गन्धमादनस्तान् लङ्काप्रियविदाः ओम यो वेदां ब्रह्मणो उदयनावतां पुरें तस्मै ब्रह्मज ब्रह्माज आरुह्य ब्रह्मजान्दधो भागदेवेन ब्राह्मणारुडे उत्तरे ब्राह्मणो वै धर्मा देवता सर्वा वेदेन देवता उत्तरदे देवते सर्वे देवता सा सर्वा वेदविद ब्राह्मणे वृन्दे तस्मात् ब्राह्मणेभ्यो वेदभ्यो देवता प्रीणादे पर्याप्तिनन्तरारार सर्वस्तोमो द्रात्मतो भवति सर्वश्चात्ते सर्वस्तिदत्ते सर्वमेव तेनाप्नोति सर्वं जयते
ఎట్టొస్తావు అక్షేణ ఆరాధనం సమర్పయామి వైశాఖీమాసే కృష్ణారాంధ్రమ్యాం మందపాత్రే పూర్వాభాద్ర ప్రభూతారమంగళం శ్రీ హనుమతే కృణారదపూర్ణారలాభో ప్రియాయిడాకం దయాదగోత్రార మంగళం శ్రీ హనుమతే సుభచ్చలాకళత్రాయ చతుర్బాహుధరాయుడ పుష్టారూఢార వీరార మంగళం శ్రీ హనుమతే మంగళాకారప్రదేమదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వేదాచార్యే సర్వదానాస్తు మంగళం. ఓం రుద్ధ్యాస్మహుషేర్నమదో మధ్యామిత్రం దేవముదయన్నోస్తు అనురాధానవిడావృద్ధరంతః శతందేవేన తత్స్వీరాత్రిణత్వమే దేవానాం వృద్ధాని ఛందాంకుశి యజమానత్రియమే లోకాః రుద్ధ్యామేవ తత్వేతి ఏరులోకేణ ప్రతిష్ఠతి శ్రీర్వత్తిష్టమానుష్యమారోగ్యమావేదాక్షోభామానం మహీయతే ఏధాన్యతరం బ్రహ్మోత్తరామృతదం వత్సరం దీర్ఘమారుః. ఓం శ్రవణానం పెట్టేసింది జనసేన పార్టీ చేపట్టిన క్రియాశీలక కార్యకర్తల సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగస్వాములైన క్రియా వాలంటీర్లకు ప్రభుత్వం కిట్లను గూడూరు జనసేన పార్టీ కార్యాలయంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖరరావు గూడూరు నియోజకవర్గం పిఓసి కె మోహన్ ఆధ్వర్యంలోని వాలంటీర్లకు అందజేశారు. గూడూరు జనసేన పార్టీ కార్యాలయంలో వాలంటీర్లకు ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖరరావు సభ్యత్వం కిట్లను అందజేశారు. చంద్రశేఖర్ మాట్లాడుతూ దశాబ్ద కాలం పాటు జనసేన జెండా పట్టి గ్రామస్థాయిలో పార్టీ బలోపేతానికి కష్టపడిన జన సైనికుల బాగోగులు వారి కుటుంబాలకి ఒక రక్షణ కల్పించే విధంగా జనసేనని పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ఆలోచనతో ఈ యొక్క క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మొదలు పెట్టడం. క్రియాశీలక సభ్యత్వ నమోదు తీసుకున్న సభ్యులకి ప్రమాద బీమా 5 లక్షల రూపాయలు, యాక్సిడెంట్ అయిన వారికి వైద్యం నిమిత్తం 50,000 రూపాయలు అందించే విధంగా ఈ యొక్క సభ్యత్వాన్ని రూపుదిద్దడంతో పాటు క్రియాశీలక సభ్యులు పార్టీలో భాగస్వాములుగా వారందరి పాత్ర ఉండేలా ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగించడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. గూడూరు నియోజకవర్గంలోని 3,252 సభ్యత్వాలను నమోదు చేయించిన 55 మంది క్రియాశీలక వాలంటీర్లుగా పనిచేయడం నిజంగా ఎంతో గర్వంగా ఉంది. ఇదే ఉత్సాహంతో ఇంకా బలంగా పార్టీని గ్రామ స్థాయిలో బలోపేతం చేస్తూ ఎక్కువ మందిని ఇంకా క్రియాశీలక సభ్యులుగా పార్టీలోకి ఆహ్వానిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలోని నియోజకవర్గంలోని మండల అధ్యక్షులు జనసేన నాయకులు భాస్కర్, క్రాంతి, మనోజ్, కార్తీక్, అక్బర్, కుమార్, సాయి, కిరణ్, మురళి, మస్తాన్, మధు, శ్రీను, వెంకయ్య, కోటయ్య మరియు క్రియాశీలక వాలంటీర్లు పాల్గొన్నారు. మన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను అలాగే జనసేన పార్టీ సిద్ధాంతాలను మన జనసేన కార్యకర్తలు గత 10 సంవత్సరాలుగా ఎన్నో కష్టాలకు ఓర్చి మన నియోజకవర్గంలో గ్రామాన తీసుకెళ్ళడం జరిగింది. ఈరోజు మనం 10 సంవత్సరాల పడ్డ కష్టంకి 2024లో విజయం సాధించి ప్రభుత్వంలో కూడా భాగస్వామ్యం అవడం జరిగింది. అలాగే మన పార్టీకి కూడా గాజు గ్లాసు కేటాయించడం కూడా జరిగింది ఎలక్షన్ కమిషన్. వీటన్నింటినీ పురస్కరించుకొని ప్రతి ఏడాదిలాగే మన పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మన గూడూరు నియోజకవర్గంలో 3,256 సభ్యత్వాలు చేసినటువంటి 55 మంది క్రియాశీలక వాలంటీర్లకు ఈరోజు మన కేంద్ర జనసేన పార్టీ కార్యాలయం నుంచి కిట్లు పంపించడం జరిగింది. వారి ఆదేశాల మేరకు ఈరోజు మన గూడూరు జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన సభ్యత్వాలు చేసినటువంటి క్రియాశీలక వాలంటీర్లు అందరినీ పిలిచి వారికి ఆ కిట్లను అందజేయడం జరుగుతుంది. ఇలాగే ఈ సంవత్సరం గత ఏడాది మనం ఎలాగైతే ఎన్నికలు విజయం సాధించామో అలాగే ఇప్పటి నుంచి కూడా ప్రతి గ్రామంలోని ప్రతి ఇంటింటికి వెళ్ళి మన సైనికులు మన జన సైనికులు అందరూ ఇంటింటికి వెళ్ళి ఈ కిట్లను అందజేయడంతో పాటు మనం ఆశయాల్ని సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి రాబోయే ఎన్నికల్లో కూడా మన ప్రభుత్వం మంచి మెజారిటీ సాధించి ఉత్తీర్ణత సాధించేలాగా కృషి చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలాగే దేశంలో ఎక్కడా లేని విధంగా మొదటిసారిగా మన పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తల సంక్షేమం కోసం, కార్యకర్తల కుటుంబ రక్షణ కోసం ఈ క్రియాశీలక సభ్యత్వాన్ని నమోదు చేసే విధంగా రూపొందించారు. అందులో భాగంగా ఈ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న కార్యకర్తకి ఏదైనా ప్రమాదవశాత్తు మృతి చెందితే 5 లక్షల రూపాయలు, గాయపడితే వైద్య ఖర్చుల కోసం 50,000 రూపాయలు అందజేసే విధంగా ఈ కార్యక్రమం రూపొందించినటువంటి మన అధినేత పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ మన గూడూరు నియోజకవర్గంలో అత్యధికంగా మన సభ్యత్వాలు చేయడంలో ప్రతి ఒక్కరూ పనిచేయడం జరిగింది. వీరందరికీ పేరు పేరున నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా మన
ఈ కార్యక్రమాలన్నీ కలిసి గ్రామాల్లో తీసుకుని వెళ్ళి మన పార్టీ సిద్ధాంతాలను అలాగే ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను వివరించాల్సిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన గూడూరు నియోజకవర్గం పిఓసి మోహన్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జనసేన, జై భీమ్, జై హింద్. అందరికీ నమస్కారం. ఈరోజు మన గూడూరు నియోజకవర్గం పార్టీ కార్యాలయంలో మన జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆయన ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, ఆయన కోసం తిరిగిన పార్టీ కార్యకర్తలు జన సైనికులకి ఏమైనా ప్రమాదం జరిగితే వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి మనం ఏ విధంగా అండగా ఉండాలని చెప్పి ఆయన ఆలోచించి ఈ కార్యక్రమము ఏదైతే క్రియాశీలక సభ్యత్వం అనేది ఇన్సూరెన్స్ అనేది ప్రతి జన సైనికుడికి వీర మహిళలకి అందరికీ ఉండాలని చెప్పి ఆయన నిజంగా ఒక బృహత్తరమైన కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు క్రియాశీలక వాలంటీర్లు ఎవరైతే మనకు గూడూరు నియోజకవర్గంలో చేస్తున్నారో వీళ్ళందరికీ కూడా ఈరోజు కేంద్ర కార్యాలయం ఆదేశాల మేరకు కిట్లు పంపిణీ జరుగుతుంది. మరీ ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, గ్రామ స్థాయిలో వాలంటీర్స్ మీరైతే ఎవరైతే చేస్తున్నారో మీరందరూ కూడా పార్టీని గ్రామ స్థాయి వరకు బలోపేతం చేసే విధంగా ఈ సంక్షేమ పథకాలు కావచ్చు, మన పార్టీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని మీరు ముందుకు తీసుకెళ్ళమని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే జనసేన పార్టీకి బలం జన సైనికులు లేదే జనసేన పార్టీ లేదు. అలాంటిది జన సైనికులకి అండగా నిలబడే బాధ్యత జనసేన పార్టీ తరఫున గూడూరు నియోజకవర్గంలో నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖర్ అన్న, అలాగే గూడూరు నియోజకవర్గం మండల అధ్యక్షులందరికీ నేను నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ సందర్భంగా నేను తెలియజేసిన ఒకటే, ఎవరైతే క్రియాశీలక సభ్యత్వాలు మన వాళ్ళు చేస్తున్నారో క్రియాశీల వాలంటీర్లు మీరందరూ కూడా మీరు చేసిన ఇవన్నీ కూడా వాళ్ళకి అందించి మన పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ ఆశయాలు సిద్ధాంతాలు తెలియజేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై జనసేన, జై హింద్. సైదాపురం మండలంలో గృహ నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలని ఎంపీడీఓ శివకుమార్ కోరారు. సైదాపురంలోని మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సైదాపురంలోని మండల పరిషత్ కార్యాలయంలోని వివిధ శాఖల అధికారులు సిబ్బందితో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో గృహ నిర్మాణాల పురోగతిపై చర్చించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ శివకుమార్ మాట్లాడుతూ అసంపూర్తిగా ఉన్న గృహాలను త్వరితగతిన పూర్తి చేసేలా అధికారులు సిబ్బంది చొరవ తీసుకోవాలన్నారు. ఎస్సీ బీసీ లబ్ధిదారులు తమ ఇంటి నిర్మాణాలు పూర్తి చేసేందుకు అదనంగా 50,000, ఎస్టీలకు 75,000 రూపాయలు వంతున ప్రభుత్వం మంజూరు చేస్తుందని తెలిపారు. ఇదే విషయాన్ని లబ్ధిదారులకు తెలియజేసి నిర్మాణాలు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆయన వివరించారు. సో రేపు ఎల్లుండి వాళ్ళు ఇక్కడే ఉండి ఆ జీపీలో సర్వే చేస్తారు. సో రేపు మార్నింగ్ 9:30కి ఒక చిన్న ట్రైనింగ్ ప్రోగ్రామ్ లా పెడుతున్నారు. అందరూ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు ఒకరేమో రీసెర్చ్ స్కాలర్ ఏమంటే జేజేఎం వర్కుల మీద ఎట్లా జరిగాయి, దాని మీద ఎవరు ఎట్లా బెనిఫిట్ అయ్యారు చూసుకుందాం అనేసి రేపు మార్నింగ్ 9:30కి వస్తుంది. నారాయణ సార్ వస్తాను ఇల్లు కంప్లీట్ చేయడంలో చాలా శ్రద్ధ వహించాలని, దీనిలో పంచాయతీ కార్యదర్శులు కీ రోల్ పోషించాలని సోమవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ గారు ఆదేశించారు. దానికి అనుగుణంగా వారితో ఒకసారి టెలికాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. ఈరోజు గౌరవ టీఈ హౌసింగ్ గారు వచ్చారు. వారి సమక్షంలో మరొకసారి రివ్యూ మీటింగు కూలంకషంగా వాళ్ళని రివ్యూ చేయడం జరిగింది. దీనిలో ఏంటంటే ఎస్సీలకి బీసీలకి గతంలో ఉన్న అమౌంట్ కంటే కూడా 50,000 రూపాయలు అదనంగా ఇస్తున్నాము. అదేవిధంగా ఎస్టీలకి 75,000 రూపాయలు అదనంగా ఇస్తున్నాం. ఈ సౌకర్యాన్ని సౌలభ్యాన్ని వినియోగించుకొని
వీలైనంత త్వరలో ఇళ్ళు పూర్తి చేసుకోవాలని వారిని మోటివేట్ చేయాలని ఇంజనీరింగ్ అసిస్టెంట్లని పంచాయతీ కార్యదర్శుల్ని ఆదేశించడం జరిగింది. అదేవిధంగా ఆప్షన్ 1 మరియు 2లో ఉన్న హౌస్లను వీలైనంత త్వరలో పూర్తి చేయాలని వారి చేత జూన్ మొదటి వారంలో ఆ ఇళ్ళని ప్రారంభోత్సవం జరిగేటట్లుగా చూడాలని ఆ దిశలో చర్యలు తీసుకోవాలని సూచించడం జరిగింది. తర్వాత వారికి ఇవ్వాల్సిన దానికంటే కూడా కొంతమేర అడిషన్గా ఏదైనా అమౌంట్ ఇచ్చుంటే వెంటనే వారి స్టేజ్ మార్చేదానికి చర్యలు తీసుకోవాలని కూడా సూచించడం జరిగింది. దాని తర్వాత ఇంజనీరింగ్ అసిస్టెంట్లు వెరిఫికేషన్ యాప్లో ప్రతిరోజు ఫోటోలు తీయాలని వాటిని అప్లోడ్ చేయాలని ఆదేశించడం జరిగింది. తర్వాత ఎప్పటికప్పుడు ఇల్లులు కానీ కంప్లీట్ అయితే ఎటువంటి జాప్యం లేకుండా వారికి బిల్లులు చెల్లించే దానికోసం చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగింది. కాబట్టి ఈ అన్ని రకాల సౌలభ్యాలని సౌకర్యాలని వినియోగించుకొని లబ్ధిదారులని బాగా మోటివేట్ చేసి వారి చేత వీలైనంత త్వరలో ఇళ్ళు పూర్తి చేయించాలని ఇంజనీరింగ్ అసిస్టెంట్ని పంచాయతీ కార్యదర్శుల్ని కోరడమైంది. ఈ కార్యక్రమంలో హౌసింగ్ డిఈ గారు జహీరుద్దీన్ గారు, అదేవిధంగా ఏఈ శ్రీనివాస గారు, ఎంపీడీఓ గారు, పంచాయతీ కార్యదర్శులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు పాల్గొనడం జరిగింది. గూడూరు పట్టణంలోని తూర్పు వీధిలో ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జెండా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఆంజనేయ స్వామి వారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి విద్యుత్ దీప కాంతులు, మంగళ వాయిద్యాలు, తీన్మార్ బ్యాండు, బాణసంచ వేడుకలతో హనుమంతుల వారి గ్రామోత్సవం పట్టణపుర వీధిలో వైభవంగా సాగింది. భక్తులు ఆంజనేయ స్వామి వారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
సమీపంలోని కోనేటిమిట్టలో వెలసి ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానంలో హనుమాన్ జయంతి వేడుకలో భాగంగా ఆంజనేయ స్వామి వారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలు భక్తుల హనుమాన్ నామస్మరణతో పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మొహానికి అసలు దేవుడికి ఎట్లేదు ఎలా చెప్తున్నాడు అవును బాబు చెప్తా ఉంటుంది.
గూడూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా బాబావారికి విశేష అలంకరణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు బాబావారిని దర్శించి అన్నప్రసాదాలు స్వీకరించారు. చూడరా ఇంకా చూడలేదక్క చూసా కెమెరా దొరికావు నువ్వు. Om Jai Sri Sai Jai Jai
పహల్గాంలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద దాడిలో 26 మంది టూరిస్టులపై జరిపిన మారణ హోమంకు ధీటుగా మెరుపు దాడితో ఉగ్రవాదులను హతం చేసినటువంటి భారత సైనికులు, దేశం కోసం ప్రాణాలను అర్పించిన జవాన్లు సంఘీభావంగా తీరంగా ర్యాలీని బీజేపీ ఆధ్వర్యంలో కూటమి పార్టీలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ యొక్క సందర్భంగా సైదాపురం బస్టాండ్లోని బీజేపీ కార్యాలయం నుండి గ్రామపుర వీధిలో తిరంగా ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎస్ఆర్ నాయుడు మాట్లాడుతూ ఈ నెల 7వ తేదీన ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలపై 23 నిమిషాల్లో ప్రతి దాడి చేసి భారత సైనికులు పాకిస్తాన్ ఉగ్రవాదులను హతం చేసిందని ఆయన గుర్తు చేశారు. భారతదేశంతో పెట్టుకుంటే ఉగ్రవాదులకు భయం పుట్టేలా ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న ప్రతీకార చర్యలకు పాకిస్తాన్ అమెరికా అధ్యక్షుల కాళ్లకు మోకరిల్లి భారతదేశం జోలికి పోయే సాహసం చేయమని దిగువచ్చేలా చేశారన్నారు. పాకిస్తాన్ కు సింధు నది నీటిని కూడా నిలుపుదల చేశారన్నారు. ఆ దేశానికి ఎగుమతులు దిగుమతులు లేకుండా నిర్ణయం తీసుకున్నారన్నారు. దెబ్బకు పాకిస్తాన్ శరణు కోరుతూ యుద్ధం ఆపాలని ఇతర దేశాలతో చెప్పి వేడుకుందని ఆయన అన్నారు. ప్రజలు ఉగ్రవాదం అణచివేసేలా ఎప్పటికప్పుడు ఉగ్రవాదులపై కన్నేసి ప్రభుత్వాలకు తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు సురపాక సరస్వతి, జిల్లా నాయకులు చాంద్ కాసిం, నాయకులు సోమశేఖర్, నాగరాజు, జనసేన, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు వెంకటగిరి నియోజకవర్గం సైదాపురం మండలంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు సరస్వతి, అదేవిధంగా జిల్లా నాయకులు చాంద్ బాషా, అదేవిధంగా సోము, అదేవిధంగా నాగరాజు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు, తెలుగుదేశం, జనసేన నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈరోజు దేశవ్యాప్తంగా అనేక మండలాల్లో, అనేక గ్రామాల్లో తిరంగా ర్యాలీలు, తిరంగా యాత్ర జరుగుతున్న మీకు అందరికీ తెలిసినటువంటి విషయం. ఈరోజు పహల్గామ్ ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రపంచంలోని అన్ని దేశాలతో అధ్యక్షులతో, అదేవిధంగా వాళ్ళ యొక్క ప్రధానమంత్రులతో మాట్లాడి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల యొక్క మద్దతు మనం తీసుకోవడం జరిగింది. ఆ రోజు ఏదైతే పహల్గామ్ దాడి జరిగిందో అదే రోజు మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా మన నాయకులు చెప్పారు, మీకు ప్రతి దాడి ఉంటుంది, మా సత్తా ఏదో చూపిస్తామని చెప్పారు. అదేవిధంగా ఈ నెల 7వ తారీఖున మన సైన్యంతో వాళ్ళ దేశంపై మెరుపు దాడి చేసి దాని ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో 9 చోట్ల ఒకే రోజు 23 నిమిషాల్లో వాళ్ళ యొక్క 9 స్థావరాలపైన దాడి చేసి తిరిగి మన దేశానికి వచ్చిన యొక్క ఘనత మన నాయకులకు దక్కుతుందని, మన సైనికులకు దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాదు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు గతం నుంచి కూడా మన దేశానికి వచ్చి అక్కడక్క చిన్నాభిన్నం చేసేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. 2014లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఈ యొక్క విషయాలు ఆయనకు తెలుసు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా దౌత్యపరంగా అన్ని దేశాలతో స్నేహ సంబంధాలు ఏర్పరచుకోవడం జరిగింది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఏ దేశ ప్రధానమంత్రులు కావచ్చు, అధ్యక్షులు కావచ్చు, నరేంద్ర మోడీ మా స్నేహితుడు, మా ఫ్రెండు అనే చెప్పుకునే స్థాయికి ఈరోజు మన భారతదేశం వచ్చిందంటే భారతదేశం నరేంద్ర మోడీ గారు ఎంత నీతి నిజాయితీగా పరిపాలన చేసి మనందరం కూడా ఏ విధంగా అర్థం చేసుకోవాల్సినటువంటి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.